తోటమాలి కూతురైన గౌరిని రాజా బహద్దూర్ ఏకైక వారసుడైన శ్రీపతి మాకు చెప్పకుండా గౌరి మెళ్ళో తాళి కట్టి దండలు మార్చుకుని మా అనుమతి కోసం ఇంటి ముందుకొచ్చిన దంపతుల్ని మా అత్తగారు భూలక్ష్మీదేవి గారు విడగొట్టారు. కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపం, కూలీవాడు వియ్యంకుడవుతాడన్న ఆవేశంలో విచక్షణ కోల్పోయాం. ఇందులోని తప్పేం లేదన్నయ్య. అమ్మ వాళ్లతో కలిసి ఇదంతా చేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. నిన్ను దక్కించుకోవడం కోసం నందిక, అల్లుడుగా చేసుకోవడం కోసం వాళ్ళమ్మ, నందిక పేరు మీద వచ్చే ఆస్తి కోసం మనమ్మ, అందరూ కలిసి నేను అమాయకుణ్ణి చేశారు. నేను అమాయకుడిని కాదనన్య, పిచ్చివాణ్ణి, ఒక మోసగాడిని. తన చదివేదో తను చదువుకుంటూ, తన హద్దులేవో తను తెలుసుకుంటూ, ఏమీ పట్టనట్టుండే భూమిని నేనే ప్రేమ పేరుతో డిస్టర్బ్ చేశాను. ఆ అమాయకురాల్ని నమ్మించాను. ఎవరైనా సరే ఎదిరించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. చివరికి ఆమె మనసు ముక్కలయ్యేలా ప్రవర్తించాను. అన్నయ్య, బాధపడుకో. భూమి నిదానంగా అర్థం చేసుకుంటుంది.